కూడా నేను నీ దగ్గరే దిగుతాను. ఏంటి దిగడం? మీ ఇంట్లో దిగుతాను. ఇండియా నుంచి మీ ఇంట్లో దిగుతాను. నువ్వు కూడా మా ఇంటికి రావాలి. అలాగే చిన్ననాటి స్నేహితులు, మీ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మంచిగా చాలా ఇదిగా ఉంటారు. మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, అందరూ కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్ అంతాను. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాం. ఇలా నేను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రోజు మళ్ళీ రావాలి. నేను మళ్ళీ త్వరలో వస్తాను మీ ఇంటికి. వచ్చినప్పుడు మీ ఇంట్లోనే దిగుతాను. నువ్వు కూడా రావాలి మా ఇంటికి. ఓకేనా? చాలా బాగా రిసీవింగ్ బాగుంది. మీ హస్బెండ్ నువ్వు రిసీవింగ్ చాలా బాగుంది. బాగా చూసుకున్నారే, మంచిగా ఎంజాయ్ చేశాను. హ్యాపీగా నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. అందరిని పలకరించావు. మా అన్నయ్యని కూడా పలకరించావుగా? అన్నయ్య పలకరించాను. వదిన అన్నయ్య కూడా బాగానే మాట్లాడారు. మంచిగా మాట్లాడారు అందరూ కూడా. మా బాబాయ్ ఎలా ఉన్నారని అడిగారు. బాగున్నారని చెప్పాను. అన్నయ్య మాట్లాడారు. అన్నయ్య మాట్లాడి ఎలా ఉన్నారమ్మా గుర్తొచ్చారు. నాగేశ్వరరావు గారు పెదనాన్న బాబాయ్ అంటే బాబాయ్ అని అంటే బాగున్నారా అంటే బాగున్నారు. మొన్నే వచ్చి 3 months ఉండి వెళ్ళారని చెప్పేసి అని అన్నాను. ఓకే ఓకే అని చెప్పేసి నీ చెయ్యి గురించి క్యాపిటల్ లెటర్ లో మెడికల్ ప్రిసెప్షన్ పెట్టమని చెప్పు. నేను చెప్పాను నీ చెయ్యకు బాగాలేదు, మా అన్నయ్యకి వదినకి ఇద్దరు కాల్ చేసి చెప్పాను. అదే మెడిసిన్ వాడమని చెప్పేసి అని అన్నారు. నేను వాడి మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పారు. చరణ్కి పెట్టారు. అదే మెడిసిన్ కంటిన్యూ చేయమ్మా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అన్నా.